ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వెంటనే వస్తుంది. వీడియోని అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు నేను చేసేదైతే బూందీ వీడియో. బూందీలో అయితే అందులో ఫస్ట్ సాల్ట్ వేసుకొని తర్వాత బూందీ ఎంత చేసుకోవాలనుకుంటున్నామో అంత శనగపిండి అయితే కలుపుకున్న ప్యూర్ది. ఇట్లా మిల్లు పట్టించింది శనగపిండి. 3 కేజీల బూందీ అయితే చేస్తున్నాం మేము. 3 కేజీల పిండితోటి దానికి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ అయితే కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో తీసిన రోజు ఆ రోజు అయితే మేము బిల్లలు కూడా చేసాము. అదే రోజు బిల్లలు చేసినాము. అప్పుడే శనగపిండి కూడా తోటి బూందీ కూడా ప్రిపేర్ చేసా. దాదాపు ఇది వీడియో తీసి ఒక 2 months అయిపోతుంది. 2 months అయినా వీడియో ఎడిటింగ్ కాలే, పోస్టింగ్ కాలే, ఇలా ఉంటుంది ఈ మధ్యలో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బూందీ ఎవరైనా ఫస్ట్ టైం ఇంట్లో ట్రై చేశారా లేదా కామెంట్ చేయండి. నేను ఇది ఇంత క్వాంటిటీ ఫస్ట్ టైం చేస్తున్నా. ఫస్ట్ ఎప్పుడో ఒక 2 సార్లు చేసినా కానీ కొంచెంగా చేసుకున్నా అంతే. ఇగో ఇట్లా ఒకసారి చెక్ చేసుకొని పోసుకోండి. ఫస్టే వాటర్ ఎక్కువ అయినా అనుకో అది అస్సలు సెట్ కాదు. ఫస్ట్ టైం ట్రై చేసేటోళ్ళు అయితే 2-3 సార్లు చెక్ చేసుకోండి, కానీ వాటర్ అయితే ఎక్కువ ఫస్టే వేసుకోకండి. చెక్ చేసిన తర్వాత అదేంటి, మేము ఎక్స్పర్ట్స్ కాదు, కాకపోతే చేసుకుంటాం. ఇదేంటి బయట చేపిస్తే కేజీకి 100 రూపీస్ అట్లా చేసిన కానీ మాకు ఇదే నచ్చుతుంది. అయితే ఇంట్లో చేసుకున్నది బెటర్ ఆప్షన్. స్టార్ట్ చేసిన ఎందుకు వస్తుందో రాదో అన్నాడు అన్నయ్య. వచ్చేసింది ఇక అప్పటి నుంచి పట్టిండి. ఇక బూందీ మామూలుగా కలర్ వచ్చిందంటే ఇలా చేసిన తర్వాత మాకు చాలా ఇష్టమైంది. అమ్మో నీకెట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఒక బేసన్ స్టాప్ చేయాలి. ఇక్కడ ఏదన్నా హైట్ గట్టి పెట్టుకో. కొంచెం పొడిగా పెడతాను. యాక్చువల్గా ఇది ఏంది జాలి గంట అంటారు కదా, దాంతో కొట్టాలి. మా ఇంట్లో జాలి గంట దొరకట్లేదు. 2 ఉన్నాయి కానీ దొరకట్లేదు. దానికోసం వచ్చిన కష్టాలు ఇవన్నీ. ఎవరైనా ఈ సెట్ అయినాకో చాలదా. ఇంతసేపు మాకు ప్రాసెస్ సెట్ కాలే. బూందీకి వాటర్ అనేది కనిపించాలి. సెట్ అయింది. ఈట పెడతావా కెమెరా? దీంతో వేసుడు ఎలా తక్కువ పడుతుంది. బాగా వేసుకుంటా వేసుడు. మాకు చిన్నది కదా, పెద్దగా ఉంటే నేను అది ఇంతో వేస్తుంటే చిన్నగా ఉన్నది కదా. బూందీ రెడీ అవుతున్నాయి. అత్తమ్మా ఈ పేపర్స్ తీసుకొచ్చి దాని మీద వేస్తాం. సెట్ అయింది కదా. ఈ వాటర్ అనేది అప్పటిదాకా 2 ఆయిల్. బూందీ చేసే ప్రతి ఒక్కరు ఫస్ట్ కొంచెం తిక్కుగా కలుపుకోండి. తర్వాత కొన్ని వాటర్ వేసుకొని పల్చగా చేసుకోండి. ఈ ఒక గిడయ్యి ఇది కొంచెం దుడిచి దీని మీద బూందీ పోసుకుంటాం. లేకుంటే అక్కడ ఒక బేషన్ ఉన్నది. నువ్వు పెట్టకు మూత పెట్టి ఉంచో వాడ. ఎల్లుండి కదా స్వామి వెళ్ళేది. దాంట్లో కూడా ముగ్గులు వేసుకున్నాము.
వేసుకొని అది ఆన్ చేసిన వారు ఒకటి అవుతుంది ఆనే ఉంది అందుకే ఇలా చేసినప్పటి నుంచి చాలా ఇష్టంగా తింటున్నాం మా పిల్లలైనా మా ఆయన మా వదిన చెప్పడం వల్ల మా వదిన కూడా ఇలా చేసి పెడుతుంది లాస్ట్ ఇయర్ మేము చేసినామని చెప్తే ఇట్లా చేస్తారా వదిన అని చెప్పి అన్నీ చేసిస్తుంది మాకు. వాళ్ళ ఇంటికి రమ్మన్నది. బూందీ పిండి అనేది వాటర్ కన్సిస్టెన్సీ సరిపోయిన తర్వాత అత్తమ్మ అయితే ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇంకా మేమే స్టార్ట్ చేసాము. వదిన అట్లా కొడుతూ ఉంటే నేను జల్లెడ పట్టుకొని జల్లెడలో నుంచి కొట్టాను. చేయడం అయితే చాలా సింపుల్, కాకపోతే ఓపిక ఉండాలి చేసుకోవడానికి. మేము 3 kgs చేస్తే దాదాపు 2 hours and 2.5 hours పట్టింది. ఎవరైనా ఇంట్లో చేసుకోవాలనిపిస్తే ఓపిక టైం రెండు చూసుకొని ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది. కొంచెం కలర్ అనేది రెడ్ అవ్వగానే తీసుకోండి. తీసిన తర్వాత క్రిస్పీగా అయితే వస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వెంటనే వస్తుంది. అలా ఇద్దరం ఒక అటు ఇటు కొట్టుకుంటుంటే కరెక్ట్గా బ్యాలెన్స్ సెట్ అయ్యి ఫాస్ట్గా అయింది. ఫస్ట్ వదిన ఒకతే కొడతా అన్నది, పర్లేదని ఇంకా నేను కార్ పట్టుకొని ఇట్లా ఇద్దరం కొట్టాము. కరెక్ట్గా ఇద్దరం కొట్టేసరికి సరిగ్గా పడిపోయింది, తొందరగా అయిపోయింది. ఎవరైనా చేసుకోవాలంటే ఇద్దరు అయితే కంపల్సరీ ఉండాలి బూందీ చేయాలంటే. అప్పుడే ఈజీగా అవుతుంది, ఫాస్ట్గా అయిపోతుంది, తెలియకుండా అవుతుంది. ఒక్కరే చేస్తా అంటే మాత్రం కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. మా వీడియోలు నచ్చుతున్నాయా? మా అత్తమ్మ వీడియోలు నచ్చుతున్నాయా? మా ఆయన నచ్చుతున్నాయా? కామెంట్ చేయండి. ఎవరి నచ్చితే వాళ్ళతో ఎక్కువ వీడియోలు తీసుకుంటా. వీడియోల కోసం వాళ్ళిద్దరు కలిసి అన్న ఉంటే ముచ్చట్లు చెప్పుకుంటా, ఇల్లు గజ్జాలు పెట్టుకుంటా చేసుకోండి. టైం పాస్ అవుతుంది, లేకపోతే బోర్ కొడుతుంది. ఈజీ అయింది. నాకు వద్దు ఇప్పుడు వినే మూడు లేదు. బాగా తర్వాత వచ్చి నేనే కథ చెప్పమంటే చెప్పు. ఇంకా అప్పుడు పడకుండా నీట్గా చెప్పు, నేర్చుకో. ఊరుస్తాను అది చేసేటప్పుడే ఊరుస్తాను, అందులోనే పెడతాను కదా. ఎక్కువ చెయ్య నేను బూందీ ఇలాంటి ప్రాసెస్ ఎప్పుడో ఒకసారి చేసిన ఒక గిన్నెడు ఒక గ్లాస్ వాటర్ గ్లాస్ పిండి వేసిన ఒక 2 సార్లు వేసినాను. ఎందుకు టైం పాస్ అన్నీ టైం పాస్ కోసమే స్టార్ట్ బాగా వెళ్తా అంటాను. నాకు 4 రోజే చూద్దామే అన్నాడు. సరే అందున స్టార్ట్ చేస్తే మొత్తం 1 కిలో 2 కిలోలు పిండి చేసి ½ కిలోతో స్టార్ట్ చేసిన ఫస్ట్. ఇక నచ్చింది, వస్తానే కదా చెయ్యి పోయి ఇక తీసే వరకు మంచిగా మళ్ళీ కలిపినట్టు ఉంచేదాన్ని. తీసే వరకు అన్న వదిన ఇద్దరు కలిసి చేస్తారట. వీళ్ళు అన్నం చేయమని లేమంటాడు మరి. మీ అన్న ఏమంటాడు? కాదు మీ అన్న ఏమంటాడు? ఏమో నేను తింటాను. వాళ్ళ అన్న అంత టాలెంటెడ్ పర్సన్ అని వాళ్ళకి తెలుసులే. నన్ను తిట్టుకోరు అన్నమాట. మా అన్నకు పని చెప్తాలని అయితే తిట్టుకోకపోతే సంతోషిస్తుంది అంతే. మా అన్నయ్యకి పని చెప్పుకో, మా అన్నయ్య వేయడు కావచ్చు కానీ ఇంట్రెస్ట్ ఉండదు కొందరికి. మా ఆయనకు కొంచెం ఇంట్రెస్ట్ ఇది చెయ్యాలన్నట్టుగా ట్రై చేసినాం, నచ్చింది. అప్పటి నుంచి చేస్తున్నాడు. ఫస్ట్ అస్సలు రాకపోతుంది దగ్గరికి, కానీ ఇప్పుడు ఓకే ఇష్టమైంది అన్నట్టు. అంటే ఇష్టమైంది చేసుకోవడంలో ఇక ఆయనకి ఇష్టం అంతే. అంటే చకినాలు ఇది బూంది ఆయనకి ఇష్టం. సకినాలు బూంది సకినాలు గోళీ అని హెల్ప్ చేస్తాడు. తెచ్చిస్తా పోతే మంచిగా రెడ్ అయ్యాక చెప్తాడు తీసియాలి చెప్పడానికి. ఇంతవరకే ఉంచాలి దాన్ని. లాస్ట్ టైం నైటే చేస్తాం మేము కదా, 11కి 12 అయినా కానీ చేస్తూ ఉంటాం.
అయినా నా సొంతలకు నైట్లోనే పనికి మంచి ఆ. ఫీల్ వస్తాయి పొద్దులకి నాది డే మొత్తం అది వేస్ట్ ఇక అటు ఇటు వెళ్తారు వాళ్ళు వర్క్కి. ఇక నైట్ అయితే ఫ్రీ ఉంటాడు. మా ఆయన సజెషన్ మీదకి వెళ్ళి నేను చేస్తా ఉంటా. కొంచెం ఫ్రీ ఉండడేమో కానీ నాకు నైట్ అంతా పొద్దుల్లా పని చేయాలంటే అసలు అది వేరే అనిపిస్తుంది. కొంచెం మా అత్తమ్మకు పొద్దునే స్టార్ట్ కావాలి పనులు అయ్యాయిరా నైట్ వరకు ఎండ్ కావాలి మాకు నైట్ స్టార్ట్ కావాలి. స్టార్ట్ అయితే నాకైతే పిల్లలు పడుకోవడము మంచిగా వాళ్ళ లొల్లి ఉండదు ఏముండదు చక్కగా ఇది అయిపోతుంది పని. మా వదిన అదేంటి ఫంక్షన్కి వెళ్ళినట్టు శారీ కట్టుకొని వచ్చింది. ఏ శారీస్ ఖరాబ్ చేసుకునేది కానీ మేము పాత చీరలు కట్టుకున్నాం అత్త కూడా ఇద్దరం కదా అత్తమ్మ. నేను మీ ఇంటికి వచ్చిన కాబట్టి ఇట్లా వచ్చిన ఇంటికాడ గింతే పోయి నాది కూడా డ్రెస్ వేసుకోవడం ఇలాగే నేను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చిన కదా అన్నీ చేసేస్తే ఒకలాగా ఉండాలి. ఎంతో జర్నీ తెలుసా కనీసం 20 minutes పడుతుంది కదా వదిన. 20 minutes అంటే ఏమనుకుంటాను మినిమం 20 days లెక్క ఫ్యూ కావాలి మనం. టైంకి అంటే